ఉండిపోవాలి, నేను ఈ అనారోగ్యముతోనే నా జీవితాన్ని ముగించాలని ఎవరు కూడా అనుకోరు. ప్రతి ఒక్కరూ కూడా వారికి వచ్చినటువంటి బలహీనతలను పోవాలి, ఆరోగ్యముగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి, సంఘములో సంతోషంగా ఉండాలి, సమాజంలో కూడా సంతోషంగా ఉండాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు. ఒకసారి యేసు ప్రభు వారు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో ఆయనకు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళు వేసి ఆయన అడుగుతున్నాడు, ప్రభువా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఒక వ్యక్తి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు అతను యేసు ప్రభు వారి దగ్గరకు ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడయ్యా అంటే అతనికి ఏం అవసరమంట? స్వస్థత అవసరము. అతను ఎలా ఉన్నాడంటే అనారోగ్యంతో ఉన్నాడు. ఎన్ని రోజులు బట్టి అనారోగ్యంతో ఉన్నాడంటే చాలా సంవత్సరాల బట్టి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. చాలా డబ్బులు ఖర్చు అయి ఉండొచ్చు. అయితే ఆ రోజు ఆయనకు కలిగినటువంటి వ్యాధిని బట్టి ఆయనను ఎవరు కూడా హక్కును చేర్చుకోలేదు. ఆయనకున్నటువంటి ఆ సమస్యను బట్టి ఆయనను ఎవరు కూడా ఆదరించేవారు కాదు. ఆయన జీవితం అంతా కూడా భయంకరంగా గడుపుతూ ఉండేవాడు. ఊరు బయట జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళు వేశాడు. యేసయ్యను అడుగుతున్నాడు, ఏమని? దీవెన చేయట్లా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావా స్వస్థపరచమని డిబేట్ చేయట్లేదు, కానీ ఒక్క మాట అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతేనే ప్రభువా నన్ను శుద్ధిగా చేయి. ఏంటి ఈయనకున్న బలహీనత? ఏంటి ఈయనకున్న సమస్య అంటే కుష్టు రోగము. ఆయన శరీరం అంతా కూడా పాడైపోయింది. ఆయన అపవిత్రుడుగా ఉన్నాడు. ఎవరు కూడా ఆ కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తిని కలవనివ్వటలేదు, కలుపుకోవట్లేదు. అందరూ కూడా అతన్ని అంటరాని వాడిగా చూస్తూ ఉన్నారు. అతన్ని చాలా చాలా బాధపరుస్తూ ఉన్నారు. తన హృదయము ప్రతిరోజు కూడా గాయమైపోయేది. ఎవరికంటైనా పడ్డాడంటే అందరూ ఛీ అనేవాళ్ళు, థూ అనేవాళ్ళు, అసహించుకునేవారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితము గడుపుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. అలాంటి బాధలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి వస్తున్నాడని, ఆ మార్గంలో వస్తున్నాడని ఆయన ఎరిగి తెలుసుకొని, ఎవరేమన్నా నాకు పర్వాలేదు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు, తప్పకుండా నా జీవితంలో ఈరోజు ఒక అద్భుతము చేస్తాడు, నా జీవితంలో ఒక ఘనమైన కార్యము ఆయన చేస్తాడు, నా జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యము ఆయన చేస్తాడు అని ఆయన శ్వాసముతో పరిగెత్తుకొని వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాడు.
మోకాళ్ళు వేసేసాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నేను కుష్టి రోగముతో బాధపడుతున్నాను, సమాజములో నేను వెలివేయబడ్డాను, సమాజములో నేను దూషించబడుతున్నాను, అపవిత్రుడిగా బ్రతుకుతున్నాను, ప్రజలకు దూరంగా బ్రతకాల్సి వస్తుంది అని కన్నీరు పెట్టుకుంటున్నాడు ఆ వ్యక్తి. కన్నీరు పెట్టుకొని ఆయన ఎదుట ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ వ్యాధితో ఉన్న నన్ను శుద్ధిగా చేయి. హల్లెలూయా. నన్ను శుద్ధిగా చేయమని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అందుకు ఆయన చేయి చాపి, అక్కడ చూడండి యేసయ్య ఏమన్నాడంటే నాకు ఇష్టమే. హల్లెలూయా. యేసయ్యకి ఏంటంట? ఇష్టమేనంట. ఏంటి ఆయనకి ఇష్టం? నువ్వు బాగుపడటం ఆయనకి ఇష్టం, నువ్వు మంచిగా బ్రతకడం ఆయనకి ఇష్టం, పాడైపోవడము ఆయనకి ఏమాత్రము కూడా ఇష్టమో కాదు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాడైపోయిన వారి బ్రతుకులను బాగు చేయడానికి, అనారోగ్యములతో ఉండి పాడైపోతున్న వారిని స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ ఆయన అంటాడు, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈనాడు ప్రియ దేవుని సంఘం, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ అవసరత కలిగి ఉన్నావో, నీవు కూడా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఒక మాట అడుగు, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ సమస్యను నా నుండి తీసివేయి, నీకు ఇష్టమైతే ఈ బాధను నా నుండి తీసివేయి, నీకు ఇష్టమైతే ఈ కష్టాల నుండి నన్ను విడిపించు, నీకు ఇష్టమైతే ఈ సమస్యల నుండి నన్ను విడిపించయ్యా అని ప్రభువును కనుక బ్రతిమలాడుకుంటే, ప్రభువును కనుక వేడుకుంటే, ఆ కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తితో దేవుడు ఏమంటాడు? నాకు ఇష్టమే బాగుపడతావు. నీతో కూడా ఆయన మాట్లాడతాడు, నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరుస్తాను, నాకు ఇష్టమే నీ బ్రతుకును బాగు చేస్తాను, నాకు ఇష్టమే నీ కుటుంబాన్ని బాగు చేస్తాను, నాకు ఇష్టమే నీ పరిస్థితులను మారుస్తాను. ఆయనకి ఇష్టమే. కానీ నీకు ఇష్టమా? నీకు ఇష్టం ఉందా ఆయన దగ్గర రావడానికి? ఎన్నో సంవత్సరాల నుండి అనేక రకమైన సమస్యలతో బాధపడడానికైనా ఇష్టపడతారు కానీ ఆయన దగ్గరకు రావడానికి మాత్రము ఇష్టపడరు. అయితే ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. సిరియా దేశంలో నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా భయంకరమైన కుష్ఠతో బాధపడుతున్నాడు. చాలా సంవత్సరాల బట్టి ఆయన వ్యాధులు పడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు ఉన్నటువంటి కుష్ఠను ఎవరు కూడా పోగొట్టల. ఆయనకున్న కుష్ఠని ఎవరు కూడా పోగొట్టల. అయితే ఆ కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తితో తన ఇంటికి తీసుకొచ్చినటువంటి బానిస పిల్లైనటువంటి ఇశ్రాయేలు కుమార్తె ఆయనను చూసి ఒక మాట మాట్లాడుతుంది, నా యజమానుడా, నా ఏలినవాడా. ఆ ఇంటి యజమానులతో కూడా మాట్లాడింది, అమ్మా
నా యజమానుడు ఎందుకని అలా ఉన్నాడు, నువ్వెందుకని ఇలా కురిగిపోయి ఉన్నావంటే ఆమె చెప్తుంది, ఏం చెప్పను, ఎవరితో చెప్పుకోను. ఇప్పుడు భర్తను ఏ భార్య అయినా బయట పెట్టుకున్నదండి, ఆమె కూడా అదే చెప్తుంది, నేను ఎవరికి చెప్పుకోని సమస్య, ఎవరికి చెప్పుకుంటే నా సమస్య తెలియదు. ఎందుకు అమ్మా ఏంటి బాధ అంటే, ఈ యజమానురాలు చెప్తుంది, ఏమి లేదమ్మా నా భర్తకు కుష్ఠం, పరాక్రమశాలి, ఎంతమందినైనా ఆయన ఓడించగలడు, అంత పరాక్రమశాలి. కానీ నా యజమానుడు నా భర్తకు ఏముందని చెప్తుందంటే కుష్ఠు. చూడండి, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యెహోవా దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు ఏ రోగంట? కుష్ఠరోగి. ఈనాడు చాలా మంది అన్ని కలిగి ఉన్నారు కానీ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇతను పరాక్రమశాలే, ఇతను పరాక్రమశాలే, కానీ ఏముందండి? రోగముతో బాధపడుతున్నారు. ఇవాళ చాలా మంది కుదరని రోగములతో బాధపడుతున్న వారు ఉన్నారు, తగ్గని రోగములతో బాధపడుతూ ఉన్నారు. కానీ అక్కడ యేసయ్య దగ్గరకు ఒక కుష్ఠ రోగి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు వేసి యేసయ్యను బ్రతిమలాడుకున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయము. హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు ఇష్టమే. నీకు ఇష్టమా? ఏమంటున్నాడు? నాకు ఇష్టమే. నీకు ఇష్టమా? ఆయన బాగు చేయడానికి సిద్ధమండి, బాగుపడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇతను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బానిస పిల్ల ఏం చెప్తుందంటే, అమ్మా షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరకు కనుక నా యజమానుడిలో నా ఏలిన వాడిని కనుక పంపిస్తే బాగుపడతాడు. హల్లెలూయా. భార్య చెప్తుందంట ఈ పిల్లవాడిని, ఏమండి మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, ఈరోజు మన ఇంటికి తీసుకొచ్చిన ఆ బానిస పిల్ల నాకు మాట చెప్పిందంటే, ఏంటి ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన దగ్గరకు నువ్వు వెళ్తే బాగుపడతావంట అని ఈమె చెప్పినప్పుడు ఆయన నిరాకరించాడు. ఏంటి, నేనేంటి ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నన్ను బాగు చేయమని అడగాల? నిరాకరించాను. ఆ భార్య చెప్తుంది, ఎన్నో సంవత్సరాల బట్టి ఈ వ్యాధితో నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావు, ఆయన దగ్గరికి వెళ్తే నీకేం వచ్చింది, ఎల్లో అని ఆమె గట్టిగా మాట్లాడేవాడికి తనతో ఉన్న వారిని తీసుకొని ఆ శోభనంలో ఉన్న దేవుని సేవకుని దగ్గరకు వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగిందండి. రావాలి, యేసయ్య దగ్గరకు రావాలి, వస్తేనే ఆశీర్వాదము, వస్తేనే బాగుపడతారు. ఆయన దగ్గరకు నువ్వు రానంత సేపు నీ జీవితంలో ఏ కార్యములు జరగవు. నువ్వు పేదవాడివే కావచ్చు, పనికిళ్ళే వ్యక్తివే కావచ్చు, ఆయన దగ్గరకు వచ్చి చూడు, ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఈ షోమ్రోనులో ఉన్న ఆ దైవజనుడి దగ్గరకు ఈ వ్యక్తి వెళ్ళాడు. ఈ నయమాను అనే వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అంటాడు,
ఎందుకు వచ్చామయ్యా అంటే అక్కడ తనతో ఉన్నవారు అంటారయ్యా, మా యజమానుడికి లేకపోతే మా అధికారికి ఒక సమస్య ఉంది, ఆ సమస్యతో బాధపడుతున్నాడు, అది నువ్వు పోగొడతామంట. ఇశ్రాయేలు కుమార్తె ఒక ఆవిడ చెప్పింది, మేము అందుకే ఇక్కడికి వచ్చామంటే, సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ యోర్దాను నది ఉంది, అందులోకి పోయి 7 సార్లు మునుగు అనే వాడికి నయమానికి మహాకోపం వచ్చింది. నేనేంటి, నా టేటర్స్ ఏంటి, అసలు నేనెవరో తెలుసా నీకు, నేనెవరో నీకు తెలుసా? నువ్వెవరైతే నాకు తెలుసు, నువ్వు వెళ్ళి ఆ యోర్దాను నదిని 7 సార్లు. ఇప్పుడు ఎవరు చెప్పిపోయింది చెప్పండి? ఆయన కోపం వచ్చింది, నేను మునగనంటే మునగను. మాకు నదులు లేవా, మాకు నీరు లేదా, మేము అక్కడ మునగలేవా, ఇక్కడే మునగాల? అవును, ఇక్కడే మునగాలి, నేను మునగను అన్నాడండి. మునగకపోతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రోగం బాగా, ఇప్పుడు ఈ రోగం పోవాలా, పడుదల కావాలా? అక్కడ ఏదైతేనే వారు బలవంతంగా మునగవయ్యా బాబు, మునగమన్నారు. 6 సార్లు మునిగాడు, ఏమాత్రం బాగుపడ్డా. 7వసారి మునిగి పైకి లేచినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఆయనలో ఉన్న కుష్ఠంతా పోయిందండి. ఎందుకు పోయింది అంటే ఆయన బలవంతముగా వెళ్ళిన శ్వాసంతో ఉన్నాడు. సరే దేవుడిని బాగు చేస్తాడే అనే ఒక ఆశ ఉంది కాబట్టి, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆశ కావాలి. ఆశతో వెళ్ళాడు, నయమాను బాగుపడ్డాడు. ఆశతో వెళ్ళాడు, కుష్ఠరోగి బాగుపడ్డాడు. ఈరోజు మనం ఆశతో దేవుడి దగ్గరికి వెళ్తే మన జీవితాలు కూడా బాగు చేస్తాడు. మనకున్న వ్యాధులు తీసివేస్తాడు, సమస్యలు తీసివేస్తాడు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ కుష్ఠరోగి ఏమని అడిగాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి. ఎవరికి ఇష్టమైతేనంట? దేవునికి ఇష్టం అవ్వాలి. మనము దేవునికి ఇష్టమయ్యే వారికి కనపడాలి. దేవుడు మనం చూసి ఆయనకు బాధ కలగకూడదు. ఈ వ్యాధిగ్రస్తుడు వచ్చి ఎంత కన్నీరు విడిచాడో, ఎంత కన్నీరు కాల్చాడో. ఆ సమస్యలంతా ఆయన పాదాల దగ్గర మోకాడేసి చెప్పినప్పుడు ఆయన అంటాడు, అరే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావటం, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే, నువ్వు సంతోషంగా ఉండటం నాకు ఇష్టమే, నువ్వు సమాజంలో అందరితో కలిసి జీవించటము నాకు ఇష్టమే అని ఆయన వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈరోజు నీకు స్వస్థత కావాలన్నా, క్షేమం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఇంకా ఏది కావాలన్నా ఎక్కడికి రావాలంటే యేసయ్య దగ్గరకు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీ దగ్గరకు ఆయన వస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించి తప్పకుండా సహాయము చేస్తాడు. కాబట్టి మనం కూడా యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు విశ్వాసంతో వద్దాము, ఆశతో వద్దాము, ఆయన అడుగుదాము, ఆయన దగ్గర మనం పొందుకుందాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తరలించండి, కళ్ళు మూసుకొనండి. ఈ రాత్రి కాలమందు ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేస్తున్నాము. సంఘ